సినిమా అయితే సిద్ధి దెంగ పెట్టిండు. కొంచెం క్రాక్ అన్నారు, కొంచెం కాదు సినిమా మొత్తం క్రాకే ఉంది. దెంగ పెట్టిండు సినిమా. ఏం నచ్చలేదన్న? ఏదో చేద్దాం అనుకోండి తాండేల్ టైప్ లో, కానీ సక్సెస్ కాలే. వైష్ణవి కోసం వచ్చిన. ఐ లవ్ యూ వైష్ణవి. స్టోరీ అంటే ఇక వైష్ణవి కోసం చూడాల్సింది ఒకళ్ళు చూస్తే మాత్రం. నీ సినిమా వాడిని కాబట్టి నెగిటివ్ గా చెప్పడం కుదరదు, సారీ ఏమనుకోవద్దు. పాటలు ఏమన్నా బాగున్నాయి? సినిమా దెంగ పెట్టిండు అన్న. ఏం నచ్చుతుంది ఏం నచ్చలేదు. వైష్ణవి చేతన్ ఒకతే నచ్చింది అంతే. డీజే టిల్లు అంతా కూడా నక్కకు నాగలో అది కూడా డీజే టిల్ కూడా సిద్ధిదే, ఇది కూడా సిద్ధిదే. దానికి దీనికి నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంది. నేను దాని మీద నాకు ఎలాంటి కోపం లేదు, కానీ నేను కూడా సినిమా మనిషిని కాబట్టి ఇంకా పెద్దగా నెగిటివ్ గా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు. అందు గురించి పెట్టిన పెట్టుబడి అన్న రావాలి కదా, మరి మనం నెగిటివ్ చెప్పడం కరెక్ట్ కాదు. సాంగ్స్ ఏమన్నా బాగున్నాయి? అంతా దెంగ పెట్టండి మొత్తం, అంతే ధమాకా. సినిమా మొత్తం పోయేటప్పుడు ఎవరైనా పోతే జెండు బాంబు తీసుకొని పోండి. అప్పుడప్పుడు రిలాక్స్ కోసం నా వైష్ణవ చైతన్య కవర్ చేస్తాను. అదా పీజీ ఇప్పుడే చూసి వస్తున్నాం భయ్యా, ఇప్పుడే చూసే ఈ సినిమా, ఇప్పుడే సినిమా చూసే జాక్ సినిమా. ఈ సినిమాని చాలా మంది అంటున్నారు బయట సినిమా బాగాలేదని. వాళ్ళందరూ ఒక పెద్ద జాకోగాళ్ళు. సినిమాని ఎవరైతే బాగలేదు అన్నారో వాళ్ళందరూ ఒక పెద్ద జాకోగాళ్ళు లెక్క. భయ్యా జాక్ సినిమా ఉంది భయ్యా. ఈ సినిమాతో మన సిద్ధు మన సిద్ధుతో కూడా మేకేసాడు అంతే. పాప సినిమా ఉంది భయ్యా. రాలో పని చేస్తున్నాడు ఏజెన్సీలో. పాప జేసీలో పట్ల టెర్రరిస్టులు దొంగల్ని పట్టేస్తున్నాడు, కాల్చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. మా మామూలుగా లేదు భయ. ఇందులో వైష్ణవితో రొమాన్స్ ఉంది. మామూలుగా లేదు భయ. ముద్దు కోసం హైదరాబాద్ మొత్తం తిరిగి 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 చచ్చిపోతున్నాడు అయితే. అబద్ధాలు అదే బాగలేదు అన్నోళ్ళు. ఈ జాక్ సినిమా ఎవడైతే బాగాలేదు అన్నాడు వాడు పెద్ద జాకు గాడు ఎక్కడు. ఆ జాకు గాళ్ళే మాట్లాడేది చూడండి. అభిమానం చూడండి ఎక్కడ ఉన్నారు, చచ్చిపోతున్నారు అభిమానం కోసం. డీజే టిల్లు సినిమా మళ్ళీ చూసినట్టే ఉంటది. డీజే టిల్లులో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో ఈ సినిమాలో కూడా అంత ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్క విద్యార్థి ఈ సినిమా చూడాలి, ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమా చూడాలి. హీరోయిన్ ఏదే ఈ సినిమాకి ఇప్పుడే చెప్తున్నా, ఈ సినిమాకే డిగ్రీలు కాదు పీజీలు కాదు పీజీలు ఏం పని అసలు. నువ్వు ఒక మనిషి అయితే చాలు, ఒక మనిషి అయితే ఈ సినిమా చూడు. నేను ఒక మానవత్వం ఉందా ఈ సినిమా చూడు. నువ్వు మనిషిగా బతకాలా ఈ సినిమా చూడు. నువ్వు ఈ సినిమా చూసి ఒక్క రోజు చూసి సినిమా చచ్చిపోవు. అదే కరెక్షనా ఈ సినిమా చెప్తానా. ఈ రోజే ఈ సినిమాకి 500 కోట్లు పక్క, ఖచ్చితంగా కన్ఫర్మ్ పక్క అంతే. ఈ సినిమాని ఎవడు ఆపలేడు, అడ్డులేడు, తిరుగులేదు. ఏందే సినిమా అమ్మాయి బాగుంది, ఆర్టిస్టులు బాగున్నారు, యాక్టర్ బాగున్నాడు, డైరెక్షన్ బాగుంది. మా ఓడైతే అమ్మాయి కోసం చచ్చిపోయినాడు, కొట్టేస్తున్నాడు, గల కొట్టేస్తున్నాడు అంతే. వీడు కారిపోయినాయి పడిపోతున్నారు జనాలు పక్క థియేటర్లు. ఆ వయసు అందాన్ని చూసి పడిపోతున్నారు అంతే. బేబీ సినిమాలో ఎలా న్యాయం చేసిందో కానీ ఆ సినిమాలో ఇద్దరితో చేసింది. ఈ సినిమాలో హీరో ఒక్కడితోనే న్యాయం చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ చేసిన తప్పు ఏంటంటే ఎందుకలా మాట్లాడుతాను మీరు. ఈ సినిమాలో హీరోయిన్ ఏం చేసింది, ఆ సినిమా హీరోతోనే చేసింది అంతా. యాక్టింగ్ అదే, హీరోయిన్ యాక్టింగ్ కానీ, డైలాగులు కానీ, డాన్సులు, ఫైట్లు, రొమాన్స్, ముద్దులు పెడుతుంది పోయి. ఆ ముద్దు కోసం హైదరాబాద్ తిరిగి 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 అడపోతారు, చార్మీర్ పోతారు, గోల్కొండ పోతారు, ఆసంతో దూరతారు, థియేటర్లు పోతారు. వాళ్ళకి ముద్దు పెట్టుకోవడానికి చోటే లేకుండా పోతుంది. హాలీవుడ్ సినిమా హీరోలు కూడా పనిరారు అయితే. అంతకు మించి ఇది ఒక 1000 రెట్లు, ఇది అంతకు మించి. ముందుగా జొన్నలగడ్డ సిద్ధు గారు యాక్టింగ్ చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. ఇంకా బొమ్మలేరు భాస్కర్ గారు కూడా చాలా బాగా చేసిన ఎంటర్టైన్ చూడడానికి. ఆయన చాలా మూవీస్ లో ఒక లవ్ స్టోరీ చూసినాం, ఒక యాక్షన్ చూసినా, ఒక ఫాదర్ క్యారెక్టర్స్ ఇచ్చిండు. ఇది ఒక సినిమా. చాలా మందికి ఏంటంటే బొమ్మలేరు భాస్కర్ అంటే ఒక లవ్ స్టోరీ, ఒక ఎమోషన్ అనుకోరు కానీ, కాకపోతే ఇలా సినిమాలు అట్లా లేదు, ఒక యాక్షన్ మూవీ లెక్క తీసుకొచ్చిండు. ప్రతి మూవీ ఒక లవ్ స్టోరీ కాకుండా ఒక డిఫరెంట్ గా తెచ్చిండు. ఈ సినిమా చూసినా కూడా మనకు ఒక బూస్ బంప్స్ వస్తాయి. బేబీ హీరోయిన్ కూడా ఇలా చాలా బాగా చేసింది యాక్టింగ్. ప్రకాష్ చేసే యాక్టింగ్ అని చాలా బాగుంది. అంటే ఇక్కడ చూస్తే మనకి యాక్షన్ చూస్తున్నా మాత్రం యాక్షన్ మూవీ. మళ్ళీ ఒక జాక్ ఎలా టైటిల్ పెట్టిండు, ఆ టైటిల్ తగ్గట్టు కూడా యాక్టింగ్ అలా చేసిండు మన జొన్నలగడ్డి సిద్ధు గారి యాక్టింగ్.
చాలా అంటే మన ఒక డీజే టిల్లు తీసుకున్నామంటే అప్పట్లో ఒక కామెడీ సినిమా చూసినాం, చాలా మనకి ఎక్స్పైర్డ్ అయిపోయినాయి. 2 సార్లు కామెడీ చూసినాం. అంటే ఈ సినిమాలో ఒక యాక్షన్ లెక్క దిగింది. మూవీలో ఒక యాక్షన్ ఎలా చూపించాలో చూపించిండు. చాలా బాగుంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సారీ మన ప్రకాష్ రాజ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిరు. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంటర్వెల్ నుంచి మొత్తం ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి చాలా ఉంటుంది. చాలా బాగుంది. అంటే క్యారెక్టర్ బట్టి ఉంది సినిమా. అంటే మనం ప్రతి మూవీ తీసుకున్నట్టు ఒక డిఫరెంట్ గా ఉంది ఇది. అంటే మనం ఒక బొమ్మరీలు తీసిన ఒక డిఫరెంట్ సినిమా, ఒక పరుగు తీసిన ఒక డిఫరెంట్ ఆరెంజ్ అలాగా. ఇది ఒక సినిమా జాక్ ఒక స్క్రిప్ట్ ఎలా ఉందో, డైరెక్షన్ ఎలా ఉందో సినిమా కూడా అలానే ఉంది. యాక్షన్ ఎక్కువ ఉంది. అంటే ప్రతి సినిమాలో మనం కామెడీ చూసినా కూడా బోర్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ డీజే టిల్లు ఫస్ట్ కామెడీ, సెకండ్ కూడా కామెడీ. మన ఈ సినిమా తీసుకుంటే మనకు ఒక యాక్షన్ లెక్క తీసుకొచ్చిండు. అందుకే సినిమా కూడా ఒక యాక్షన్ లెక్క తీసుకొచ్చిన సినిమా. ఇది ఒక బాగుంది. ప్రతిసారి మనం కామెడీ చూస్తే బాగుండదు కాబట్టి ఒక యాక్షన్ లో తీసుకొచ్చింది కాబట్టి సినిమా బాగుంది. కంబ్యాక్ అంటే కష్టపడ్డాడు చాలా. సినిమా యాక్షన్ కోసం కష్టపడ్డాడు. ఫలితం ఫలించింది. సినిమా మాత్రం హైలైట్, బ్లాక్ బస్టర్. రేటింగ్ వచ్చి 4-5 ఇస్తా. సూపర్ యాక్షన్ బాగుంది, చాలా బాగుంది. జొన్నలగడ్డ ఆయన సినిమా ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఎంతసేపు ఉన్నా. చాలా బాగుందండి సినిమా. మంచి మెసేజ్. జొన్నలగడ్డ బాగా చేశారు ఆయన. అలాగే భాస్కర్ గారు డైరెక్షన్ చాలా బాగుంది. చాలా చాలా అద్భుతంగా ఉంది సినిమా. మంచి హిట్ సినిమా ఇది. యాక్షన్, కామెడీ, రొమాన్స్ 3 కలగలిపిన సినిమా జాక్. హీరోయిన్ బాగా చేసిందండి, చాలా బాగా చేసింది అమ్మాయి. భాస్కర్ గారు మాత్రం డైరెక్షన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మంచి మెసేజ్ ఉంది సినిమాలో. మనం మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, మన వంతు బాధ్యతగా మనం సమాజానికి ఎలా ఉపయోగపడాలనే కాన్సెప్ట్తో బ్రహ్మాండమైన సినిమా. చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్ సినిమా. రొటీన్ ఏం లేదు, డిఫరెంట్ గానే ఉంది. అంటే చాలా బాగుందండి. బాగోలేదని చెప్పడానికి అందులో ఏం లేదు, అన్ని వెల్యూస్ ఉన్నాయి అందులో. చాలా బాగుంది. బాగోలేదని ఎవరన్నారు? అదే సిద్ధు జొన్నలగడ్డ సినిమా అంటేనే ఫన్నీగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని చూసి ఆనందించాలి. కానీ బాగాలేదని అంటే ఇంకా అంతకంటే ఏం బాగుంటుంది? చాలా బాగుంది సినిమా. సాంగ్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ సింపుల్ సాంగ్స్ అంతే, 2-3 సాంగ్స్ ఉన్నాయి. రాయ్ ఏజెంట్ అతను జీవితాశయం అంటే రాయ్ ఏజెంట్ గా ఉండాలి. ఉగ్రవాదుల చేతిలో వాళ్ళ అమ్మగారు చనిపోవడం, ఆ తర్వాత రాయ్ ఏజెంట్ అవ్వాలని తపంతో ఆయన చేస్తున్న పని చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా కామెడీగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, ఉత్కంఠభరితంగా కూడా ఉంటుంది. అంత మంచి కాన్సెప్ట్. బాగాలేదన్నా అంటే వారికి బుర్రలేదని అర్థం. జనరల్ గా ఎన్నో జర్నల్స్ సినిమాలు వస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్స్ బొమ్మరిల్ భాస్కర్ గారు మనకి ఎన్నో సినిమాలు చూపించారు. బట్ ఈ సినిమా వచ్చేసి టోటల్ జాక్ అనే టైటిల్ కి కొద్దిగా క్రాక్ అనే క్యాప్చర్ తో సిద్ధు జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగ్గట్టుగా ఫన్ అనేది ప్రెస్టేషన్ లో కూడా ఒక మంచి బూస్టప్ అనేది తీసుకునే ఒక క్యారెక్టరేషన్ కూడా బివిఎస్ ప్రసాద్ గారి బ్యానర్ లో ఎస్విఎస్ పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారేది సినిమా మరి ప్రజెంట్ చేసిన ఒక మంచి సబ్జెక్ట్ తగ్గట్టుగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే విధానంగా రా నేపథ్యంలో తీసుకున్న 2.5 hours రన్ టైం తగ్గట్టుగా వైష్ణవి చైతన్య గారి క్యారెక్టరేషన్ కూడా ఓన్ ప్లాట్ఫామ్ అనేది ఒక మంచి బూస్టప్ కింద ఈ సినిమా ప్రతి ఒక్కరు చూస్తే ఒక జాక్పాట్ అవుతుంది, యూత్ చూస్తే ఒక క్రేజీ అవుతుంది. వాచబుల్ మూవీ. జాక్ అన్న కొంచెం క్రాక్ అన్నారు, కొంచెం కాదు, సినిమా మొత్తం క్రాకే ఉంది, అసలు ఏం బాగాలేదు. అండ్ దీనికి జాక్ అని కాకుండా ఏజెంట్ అని పెట్టుంటే మేబీ కొంచెం పబ్లిసిటీ వచ్చి ఆడేదేమో. మొత్తం ఏజెంట్ షేడ్స్ అయితే సినిమాలో ఉన్నాయి, అసలు ఏం బాగాలేదు. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది, తన పర్ఫార్మెన్స్ కాకుండా సినిమాలో చెప్పుకోవడానికి ఏ ఒక్క పాజిటివ్ కూడా లేదు. ఒక స్టోరీ వైజ్ గానా, ఒక స్క్రీన్ ప్లే అయినా సరే, లేదంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, సాంగ్స్ అయినా సరే, ఒక సినిమాటోగ్రఫీ ఏది బాగాలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే సినిమాటోగ్రఫీ అంతా ఎలా ఉంటుందంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒక బ్లర్రీ ఇమేజెస్ లాగా అనిపించి చూడడానికి మనకే చిరాకు అనిపిస్తుంది. అదే షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఈ మధ్య షార్ట్ ఫిల్మ్ కూడా చాలా బాగా తీస్తున్నారు. దీనికంటే షార్ట్ ఫిల్మ్ అయితే చాలా బెటర్.
ఒక్కరు కూడా లేదు. తన పర్ఫార్మెన్స్ ఏదో అక్కడక్కడ కామెడీ టైమింగ్ బాగుంది తప్ప ఏ ఒక్కరు కూడా లేదు. అండ్ స్టోరీ వైజ్గా చెప్పుకోవడానికి కానీ లేదంటే ఈ ఇక్కడ ఒక మంచి ట్విస్ట్ ఉంది లేదంటే ఒక మంచి ఎంగేజింగ్ ఉందని చెప్పడానికి ఎక్కడ కూడా లేదు. డీజే టిల్లు కన్నా బాగుంటుందని చెప్పారు కదా. అసలు డీజెటిల్ 1% కూడా ఉండదు. ఓన్లీ తన యాక్టింగ్ వరకు డీజెటిల్ ఇన్స్పైర్ అయితే తీసుకున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా పాజిటివ్ లేదు. సినిమా పోయినట్టు 100%. సాంగ్స్ కూడా బాగాలేవు. ఒక పాజిటివ్ ఏంటంటే సాంగ్స్ లో ప్రశాంతంగా 5 నిమిషాలు పడుకోవచ్చు. దానికి తప్ప దేనికి యూజ్ అవ్వచ్చు సినిమాలో.